వినేటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చబడడానికే, లేదంటే నెరవేర్చబడుతున్నది గనుకనే ప్రభు మనకు చెప్తూ ఉంటారు. ఈ యొక్క పోస్టర్ మీద వాక్యమును మనము రాయించుకుని ఉన్నాం. ఏమని రాసిందండి పోస్టర్ మీద? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటి? ఎందుకు సమీపించింది? దానిలోనికి ఎవరు వెళ్తారు అనేటువంటి విషయాలు కొంత సమయంలో మనం ధ్యానిద్దాం. ఈ యొక్క వాక్యమును నేను పూర్తిగా చదువుతాను. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చూడండి, ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోహాను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, కాలము సంపూర్ణమైనది. అంటే కాలము సంపూర్ణమైనది అంటే అర్థం ఏంటంటే, కాలానికి ఒక సమయము దేవుడు ఏర్పాటు చేశాడు. ఏ కాలం అంటే, మనమందరము కూడా ఆ యొక్క పరలోకములో ఆ దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా బ్రతకాలనేటువంటి ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. మనమందరం కూడా సువార్తను నమ్మామా లేదా? సువార్తను మనం నమ్మాం. హల్లెలూయా. అయితే సువార్తను ఏమి నమ్ముతున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు, మనందరి గురించి ఆయన మరణించారు. మనమందరం అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వారి మాత్రమే కాదు, మనుష్యులు అన్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. మనుష్యులు అన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి వారి పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచి పరలోకమునకు ఆయన ఆరోహణమయ్యారు. అయితే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమంటే మారు మనస్సు. బ్యాప్టిజానికి మారు మనస్సుకు రక్షణకు ఏంటి కనెక్షన్? చాలామంది బ్యాప్టిజం తీసుకోవడానికి ముందుకు వస్తారు. చాలామందిలో నేను చూసేది ఏంటంటే వారిలో మారు మనస్సు లేదు. మారు మనస్సు అంటే ఏంటి? మారినటువంటి మనస్సు. ప్రభు యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మారిన మనస్సును కలిగి ఉండాలి. అంతకుముందు జరిగినటువంటి పాత జీవితము కానీ, అంతకుముందు జీవించిన విధానములలో మరి చాలా తప్పులుండొచ్చు. దేవునిని ఎరిగి ఎరగక ఇష్టం వచ్చినట్లుగా మనస్సు ఏ విధముగా ప్రేరేపిస్తే, తలంపులు ఏ విధముగా ప్రేరేపిస్తే, లేదంటే పరిస్థితులు ఏ విధముగా ప్రేరేపిస్తే ఆ విధముగా మనము బ్రతికేసేమేమో. అటువంటి మనస్సును మనము కలిగి ఉండి దేవుని వద్దకు వచ్చి బ్యాప్టిజం తీసుకున్న దాని వలన ఉపయోగము లేదు. ఈ విషయం మనమందరము కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకనగా మనలో మార్పు రాకపోతే, మనలో జీవించే విధానంలో మార్పు రాకపోతే మనం తీసుకున్నటువంటి బ్యాప్టిజం కూడా వ్యర్థమే, లేదంటే మనం తీసుకున్నటువంటి రక్షణ కూడా వ్యర్థమే. ఒక చోట పెట్టబడిన మీటింగ్లో నేను మాట్లాడి చెప్పాను, మరలా ఈ సమయం పెట్టేటప్పటికెల్లా ఒకవేళ మనము వినేటువంటి పరిస్థితులలో కానీ, రక్షణ తీసుకోలేనటువంటి పరిస్థితులలో కానీ ఉంటున్నామేమో అని మనం ఒక్కసారి ఆలోచించుకోవాలని అన్నప్పుడు ఆమె వింటూనే ఉన్నది. గమనించాం, ఆమెలో ఏ మార్పు రాలేదు. ఈ మీటింగులు చూడకుండానే ఆమె మరణించింది. ఎలా మరణించిందంటే రక్షణ లేకుండా, బ్యాప్టిజం అనుభవంలోనికి లేకుండా మరణించింది. అలాంటి వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మీ వద్దకు వస్తూ ఉన్నది, దేవుని యొక్క వాక్యము మీ చెవిలో పడుతూ ఉన్నది అని అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉన్నది. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేరేపణ ఉన్నది. ఫలానా స్థలములో ఈ కూడికలు జరిపించాలి, ఫలానా దేవుని సేవకుల ద్వారా మాట్లాడాలి అనేటువంటిది అంతా కూడా దేవుని సంకల్పం. ఇది మనుష్యుల వలన జరిగినటువంటిది కాదు. ఇంత ఖర్చు పెట్టుకొని, ఎంత ప్రయాసముతో ఎంతోమంది ఎన్నో విధాలుగా శ్రమపడి ఈ యొక్క మీటింగ్స్ పెట్టడానికి గల కారణం ఏంటి? దేవుని సువార్తను మనం అర్థం చేసుకోవాలని, దేవుని సువార్తను మనము వినాలని, దేవుని సువార్తను వినుటే కాదు, దానిలో మన జీవితాలకు అన్వయం చేసుకుని ఆ యొక్క మాటలను మన యొక్క జీవితాలతో సరిచూసుకొని సరితూచుకుంటూ మనలో ఏమన్నా మార్పులు ఉన్నాయేమో అని గ్రహించి,
అంటే మార్పులు అంటే దేవునికి ఇష్టం లేనటువంటివి. నిజంగా ఎన్నో మీటింగ్స్కి వెళ్తున్నాం, వీళ్ళుంటే కొంతమంది ప్రతి ఆదివారం వెళ్తున్నాం, వీళ్ళుంటే కొంతమంది 2 రోజులకు ఒకసారి మీటింగ్ ఎక్కడో చోట వెళుతున్నాము. కానీ నిజముగా సువార్తను వింటూ మనలో ఎంత మార్పు వచ్చినటువంటి అనే ప్రశ్న ఖచ్చితముగా మనము వేసుకునేటువంటి దినాలు వచ్చినాయి. ఎందుకనగా కాలము సమీపించి ఉన్నది. ఒకవేళ మనం సిద్ధపాటు కానీ, ఒకవేళ మనలో దిద్దుబాటు కానీ, ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన జీవితాలు మనం జీవిస్తూ ఉంటే, ఒకవేళ మనం చనిపోవలసిన పరిస్థితి వస్తే మన యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. మన ఆత్మ శుద్ధీకరణ కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు. మన ఆత్మ రక్షింపబడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. మన ఆత్మకు ఎవరి ఆత్మైనా, ఆ యొక్క మాటకొస్తే ఎవరి ఆత్మకైనా చావు లేదు. చావు లేకుండా దేవుడు ఒక ప్రణాళికతోనే ఆయన సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. చాలామందికి ఆయన సిలువ ఎందుకు ఎక్కాడో, ఆయన సిలువలో ఎందుకు వేలాడాడో, ఆయన ఎందుకు రక్తాన్ని కార్చాడో, ఎందుకు ఆయన ప్రాణత్యాగము చేసి ఆ యొక్క ప్రజలందరి ముందు ఆయన ప్రాణమును ఎందుకు అర్పించుకున్నారంటే మనందరికి మోక్షము గురించి. హల్లెలూయా. మోక్షము కేవలం యేసు ప్రభులో ఉన్నది. ఈ వాక్యము వింటున్నటువంటి ప్రతి వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనగా లోకమును దేవుడు ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన మనలను ప్రేమించి ఆయన నరకములోనికి మనం వెళ్లకుండా నరకమునకు మనకు మధ్యలో నిలవబడి ఒక మార్గమును, పరలోక మార్గమును మనకు ఏర్పాటు చేసి మీరు ఆ మార్గములో నడవండి అని మనకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన స్వయముగా చెప్పారు. ఆయన సేవకుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా కూడా దేవుడు తెలియజేశాడు. అయితే మారు మనస్సు నిజముగా ఉన్నదండి. ఎంత మార్పు మనలో వచ్చింది. నేను రక్షణ తీసుకున్న తర్వాత నేను అబద్ధాలు మానేశాము అని మన గుండె మీద చేసి చెప్పగలమా మనం? చిన్న చిన్న వాటికి దేవుని సేవకుల మీద కూడా ఎడమోహం పెడమోహం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. క్షమించలేనటువంటి గుణం, ఇతరులను అర్థం చేసుకోలేనటువంటి గుణం. ఎవరికి నష్టం దీనివలన? గమనించుకోండి, ఎవరికి నష్టం? నిజముగా మారు మనస్సు మనకున్నదా అండి? బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారందరిలో కూడా మారు మనస్సు ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే చాలామంది యొక్క వాళ్ళు జీవిస్తున్న విధానము, వారు మాట్లాడే విధానము, వాళ్ళు ప్రవర్తించే విధానము చూస్తుంటే వీరిలో మారు మనస్సు లేదనిపిస్తూ ఉంటుంది. ఏం మారామండి మనం? బ్యాప్టిజానికి మారిన మనస్సుకు చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నది. తెల్లబట్టలలో ఏమీ లేదు. తెల్లబట్టలు వేసుకొచ్చినంత మాత్రం మనం పరిశుద్ధులము కాదు. తెల్లబట్టలు ప్రతి ఆదివారం వేసుకొస్తుంది, లేదంటే నేను క్రాస్ వేసుకుంటాను ఎప్పుడు కూడా. దాన్ని వేసుకున్నంత మాత్రం నేనేం పరలోకానికి వెళ్ళను. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రం నేనేం పరలోకానికి వెళ్ళను. మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరలోకానికి వెళ్ళం. వాక్యం చదివినంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోకానికి వెళ్ళం. లేదంటే ధర్మకార్యాలు చేయటం వలన అంతకంటే వెళ్ళం. పరలోకానికి వెళ్ళడానికి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు దేవుడు. మారిన మనస్సు, నిజముగా ఎంత మార్పు మనలో వచ్చింది. వాక్యము చదివి దానిలో ఉన్నటువంటి దాన్ని గ్రహించి ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాన్ని మన జీవితానికి అన్వయం చేసుకొని నేను ఎక్కడ సరిచేసుకోవాలి ప్రభువా, నేను ఎక్కడ మార్పు నాలో రావాలి ప్రభువా అనేటువంటి ఒక పశ్చాత్తాప ప్రార్థనతో దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ సహాయముతో మనలో మార్పు రావాలి. అది మారు మనస్సు అంటే. ఇక్కడ అదే చెప్తున్నారండి. మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. ఎన్ని ఒకటి తర్వాత ఒకటి వచ్చేటువంటి చర్యలు. ఒక వాక్యము నేను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మీ యొక్క జీవము దేని గురించి? ఇప్పుడు జీవించే విధానం గురించా? ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదండి. మనం జీవిస్తున్నాం అంటానికి నిదర్శనం ఏంటి?
మనం ఊపిరి పీలుస్తున్నాం, చూస్తున్నాం, నవ్వుతున్నాం, చేతులు కలుపుతున్నాం, కాళ్ళను కలుపుతున్నాం అంతా. చచ్చిపోయినటువంటి వారికి ఆ యొక్క లక్షణాలు కూడా ఏమీ ఉండవు. జీవం అంటే దేవుని యొక్క దృష్టిలో వేరే. అందుకే చచ్చిపోయినటువంటి వారందరినీ కూడా దేవుడు ఏమన్నాడండి? నిద్రిస్తుంది అని అన్నాడు. కానీ చచ్చిపోయిందన్న మాట యేసు ప్రభు నోట్లోంచి రాలా ఎక్కడ కూడా. ఎంత చెప్పినా సంవత్సరాలు గడుపుతారు కానీ మార్పు రాదు. లేదంటే ఒక దేవుని భయము లేకుండా జీవిస్తూ ఇష్టానుసారముగా ప్రవర్తించేటువంటి వారు. ఇక్కడ చూడండి, పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనుకొడి. పెట్టొద్దు అని అన్నారు అంతే. దేవుని మాటను మనము ఖచ్చితముగా అవలంబించాలి. నిన్న కూడా నేను చెప్పాను, యెహోవాను ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎలా చేస్తామంటే మన సొంత సామర్థ్యము మన శక్తితో కాదు. ఆ వాక్యాన్ని మళ్ళా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెహోవాను ఎరుగుట అంటే ఏంటండి? ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యాలి. అది ఆయన ఏం చేయమన్నాడో అది చెయ్యాలి. ఏమి చెయ్యొద్దన్నాడో అది చేయకూడదు. మనం ఏం చేస్తామంటే ఆయనకు వ్యతిరేకంగా ఉల్టా చేస్తూ ఉంటాం ప్రతిదీ కూడా. ఎంతమంది యొక్క భూలోక సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టి దేవునికి దూరమైనటువంటి వారు ఎంతమంది ఉన్నారు? బంధువులు అంటారు, ఇంటి పక్క వాళ్ళు అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. ఇవన్నీ కూడా మధ్యలోనికి తీసుకుని వచ్చి దేవునికి దూరమయ్యేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. ఎన్ని మనం చేస్తామని దేవుడికి తెలుసు కనుక ఈ వాక్యాలన్నీ రాయించుకున్నారు ఆయన. భూలోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి. మనం ఏంటంటే ఎంతసేపు భూలోక సంబంధం అయినటువంటి ఏంటి చెప్పండి, లిస్ట్ చెప్పండి. భూలోక సంబంధమైనటువంటివి ఏంటంటే మనము దేని విషయంలో ఎక్కువ తాపత్రయం పడుతున్నామో, దేని విషయంలో తపన పడిపోతున్నామేమో అవన్నీ కూడా భూలోక సంబంధమైనవి. అలా అని ఉద్యోగాలు మానేయండి నేను అంటలేదు. అన్నీ చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, అన్నీ చేయాలి. కానీ అయ్యే మీకు దేవుళ్ళు అయిపోకూడదు. దేవుడికి ఇవ్వవలసిన సమయం ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన ధనముని మీరు ఇవ్వాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి 10 కానీ 20 కానీ తీసుకుని ఎవరన్నా వెళ్తారా? ఒకవేళ మన దగ్గర 500 ఉంటే ఇంకొకళ్ళు 500 ఎవరి దగ్గర తీసుకుని మరీ వెళ్తాం. మందిరానికి వస్తున్నప్పుడు నిజముగా అలా వస్తున్నామా? మనం ఆనుకలు వేస్తున్నప్పుడు నిజముగా మనము జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఉదాహరణ చెప్పి మరీ నేను వివరిస్తూ ఉన్నాను. ఏం చేసుకుంటామండి? నేను మొన్న నా కజిన్తో నేను అన్నాను, ఈ రోజు నన్ను పిలిచాడు అనుకో దేవుడు, 2 ఉన్నాయి, ఒకటి కాదు. ఒకటి ఏంటంటే ఏమన్నానంటే ఈరోజు నన్ను పిలుచుకునేటువంటి అవకాశం ఉంది. రెండోది ఏమన్నానంటే దేవుడు రాకడ వచ్చే అవకాశం ఉంది. కాదంటారా? 2 సంభవించే ఛాన్స్ 100% ఉంది. అప్పుడు పెట్టుకున్న ఏం చేస్తామండి? రైతు బజార్ దగ్గర నేను దేనికో ఆగాను, ఏదో ఫ్రూట్ తీసుకుందామని. ఒక అతను తీసుకుని వచ్చి ప్యాంప్లెట్స్ నాకు ఇచ్చాడు. మేడం, ఇది 65 లక్షల ఫ్లాట్, ఇప్పుడు తీసుకుంటే మీకు 2 నెలల్లో అయితే 3 నెలల్లో ఇది ₹1 కోటి అయిపోద్ది, తీసుకోండి మేడం అన్నాడు. నేను తీసుకుని ఏం చేయనయ్యా అన్న. ₹1 కోటి అయిపోద్ది మేడం అని అంటే, బిడ్డ నేను ఈ లోక సంబంధమైన ధనమును గురించి నేను బ్రతకట్లా, నేను దేవుని సేవకురాలని. పరలోక సంబంధమైనటువంటి ధనమును నేను పోగు చేసుకుంటున్నానంటే అతను ఎంత అద్భుతంగా నాకు నమస్కారం చేసి, మేడం నేను కూడా విశ్వాసినేనండి, ఎంత అద్భుతమైన మాట చెప్పారండి, నా గురించి ప్రార్థన చేయండి. పరలోక ధనమును మనము సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేసుకోవాలి. దీని విషయంలో దేవునిని దూరం పెట్టేవాళ్ళు ఎంతమంది? దేవునికి సరైనటువంటి కానుకలు ఇవ్వకుండా ఉండేటువంటి వారు ఎంతమంది? దేవునికి ఇవ్వవలసిన వాటిలో బెగబెట్టేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అందుకనే అలాంటి వారు ఉంటారనే మీ యొక్క మనస్సు కానీ, మీ యొక్క చూపు కానీ, మీ యొక్క దృష్టి కానీ దేని మీద పెట్టమంటున్నాడండి దేవుడు? పరలోకములో గురించి పెట్టమంటున్నాడు.
ఇక్కడే నేను పర్మనెంట్గా ఉండిపోతానని ఎవరు కూడా చెప్పలేరు. చెప్తే ఒకళ్ళు బుద్ధిహీనులు అవుతారు. అందుకనే పరలోక సంబంధమైన వాటి మీద మనము మనస్సు ఉంచాలి. ఈ భూ సంబంధమైన వాటి అందు మనము మనస్సు ఉంచడానికి వీల్లేదు. ఎందుకనగా మరి శ్రేష్టమైన దేశమును దేవుడు మన కొరకు తన స్వహస్తాలతో కట్టి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమును మహింపరచండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఒక స్థలమును మనందరికీ కూడా సిద్ధపరిచాడు. ఆ స్థలమునకు మనం వెళ్ళి స్వతంత్రించుకోవడమే. కనుక మీ యొక్క ధనము మీద కానీ, మీ పరిస్థితుల మీద కానీ, లేదంటే మీ వ్యాపారాల మీద కానీ, లేదంటే మీ సమయం వ్యర్థమైన వాటికి వెచ్చించటం వలన, ఈ అన్ని విషయాలలో కూడా మీరు దానిని వెచ్చించటం వలన మీకు ఏమీ కూడా లాభం లేదు కదా, నష్టం పొందుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది. దేవుడును స్వస్థతలకు మాత్రమే మీరు పరిమితం చేయొద్దు దయచేసి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలకు దేవుణ్ణి పరిమితము చేయొద్దు. ఈ యొక్క సభలో ఉన్నటువంటి వారందరికీ దేవుని సేవకురాలుగా మీకు తెలియజేసేది ఏంటంటే, మీరు ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు. దేవుని సేవకులు ప్రార్థన చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి, ఒప్పుకుంటాను. అంతేకాకుండా మీ యొక్క ప్రార్థన జీవితంలో కూడా మార్పు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన జీవితములో, దేవునితో మీకున్నటువంటి సంబంధ విషయములలో మీ ప్రార్థన, సేవకుల ప్రార్థన జతపరచబడితే అద్భుతాలు మీ జీవితంలో చూస్తావు నువ్వు. అంతేగాని నా జీవితం నేను మార్చుకోను, నాకు మారు మనసు అక్కర్లేదు, ఒక్కొక్కసారి మందిరానికి వెళ్ళి సేవకులతో ప్రార్థన చేయించుకొచ్చేస్తాను, వీలుంటే చెయ్యి పెట్టి ప్రార్థన చేయమని అడుగుతాను, లేదంటే ఆయన శరీరమును ఆయన రక్తాన్ని నేను తీసుకుంటాను, నాకు వచ్చిన కానుక నేను వేస్తున్నాను, చాలే అనుకోబాకండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నేను చెప్పేటువంటి విషయాలు పైన వాటిని వెతకొద్దు అంటున్నాడు. మన కొరకు ఒక అద్భుతమైనటువంటి స్థలము. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా వాక్య ఆధారముగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నా సొంత మాటలు కాదు. హెబ్రీలు రాసినటువంటి పత్రికలు అది ఉంటుంది. నిత్య నివాసము మనకున్నది ఎరుగుదుము. 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది నిత్య నివాసము. ఇందాక నేను చెప్పాను, ఎవ్వరు కూడా ఈ లోకములో పర్మనెంట్గా ఉండలేరు. మనం కన్ను మూసిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి ఒక బుద్ధి జ్ఞానం మనకు గనక లేకపోతే మన ఆత్మ నరకానికి వెళ్ళే డేంజర్లో ఉన్నదని జ్ఞాపకం పెట్టుకోండి. చూడండి దేవుని బిడ్డలారా, మనం చాలా క్యాజువల్గా మనం నడిచేసేటువంటి విధానములు ఇప్పటి వరకు బతికేసాం. ఒకవేళ నేను ఖచ్చితంగా మరణిస్తే నేను ప్రభు యొద్దకు వెళతాను అన్నటువంటి ధైర్యం కలిగినటువంటి వారితో కాదు నేను మాట్లాడేది. నిజముగా నేను మరణించిన తర్వాత నా ఆత్మ ప్రభు చేర్చుకుంటారా, లేదంటే విడిచిపెడతాడా అనేటువంటి ఒక ఆలోచన మనకు కలిగి ఉండాలి. అది ప్రతిదినము కూడా కలిగి ఉండాలి. ఎందుకనగా దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం పోకడ ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాకినాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సేవకులు, జఫన్య శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాధపడేటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుని సేవకుడి యొక్క 2 కుమారులు ఒకేసారి మరణించారు. ఒకేసారి వారి శవాలు ఇంటికి తీసుకుని వచ్చారు. 2 కూడా కలిపి మట్టి చేశారు. మామూలుగా వెళ్ళారంటండి, దేనికో వెళ్ళారు ఊరికేనే. అలా అనుకుని చెడ్డ పిల్లలు కాదు, మంచి పిల్లలే. పాస్టర్ గారి తండ్రిగా ఆయన ఉంటూ బిడ్డలను చక్కగానే పెంచుతూనే ఉన్నారు. పోకడొచ్చినది ఏ విధముగా ఎలా వస్తుందో అనేటువంటి విషయము మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, నా ఆత్మ నేను మరణించిన తర్వాత నా ఆత్మ దేవుని యొద్దకు వెళుతుందా అనేటువంటి ఒక ప్రశ్న ప్రతి దినము కూడా మనం వేసుకునేటువంటి స్థితిలో మనం ఉండాలి. ఎంత భక్తి చేసి, ఎంత ప్రార్థనలు చేసుకొని, ఎంత కానుకలు దేవునికి ఇస్తూ, ప్రతి ఆదివారం దేవుని యొక్క ఆరాధనకు వెళుతూ ప్రార్థనలు చేస్తూ మన ఆత్మ ఇక్కడ విడిచిపెట్టబడితే మన భక్తికి ఒక అర్థం ఉన్నదా దేవుని బిడ్డలారా? దేవునిని ఆరాధించే విధానంలో ఒక అర్థం ఉన్నదా? మిమ్మల్ని మీరే ఆలోచింపవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాజుగారు ఆయన పరిపాలనలో అజ్ఞానులంటే చాలా కోపం అంట ఆయనకు. ఎవరంటే కోపం? అజ్ఞానులంటే చాలా కోపం అంట. ఎవరైనా తెలివిగా ఉండాలి, షార్ప్గా ఉండాలి, ఆలోచన పరంగా ఉండాలి,
భవిష్యత్తు గురించి ఆలోచించాలి, అవి ఇవి అని ఎప్పుడు కూడా ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పేది ఏంటంటే అజ్ఞానాల గురించి. అందుకనే ఆయన కోపం వచ్చి కొన్ని బోర్డులు తయారు చేశారంట. నేను అజ్ఞానిని, నేను బుద్ధిహీనుడను, లేదంటే ఆడవాళ్ళకి బుద్ధిహీనురాలను అనేటువంటి బోర్డులు తయారు చేసి ఎవరన్నా సరే అజ్ఞానముగా ప్రవర్తించిన, ఎవరైనా సరే మరి తెలివి లేకుండా బుద్ధి లేకుండా ప్రవర్తించిన ఆ బోర్డును మెడలో కొన్ని నెలలు వేసుకోవాలి అనేటువంటి ఒక పనిష్మెంట్ ఇచ్చాడట. పనిష్మెంట్ అనేటువంటి ఒక రూల్ పెట్టాడు. అయితే రాజు ఒకానొక దినమున అట్లా ప్రయాణం అట్లా వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఇక్కడ వెతుకుతూ ఉన్నాడట. వెతుకుతూ ఉండంటే ఏంటి వెతుకుతున్నావని రాజు అడిగాడట. అడిగితే నా యొక్క ఉంగరం పోయింది, అందుకనే వెతుకుతున్నానంటే ఎక్కడ పోయింది అని అడిగితే అదిగోండి అక్కడ పోయింది, పలానా అంత దూరం చూపించి అక్కడ పోయింది అని అంటే ఈ యొక్క రాజు అడిగాడంట, పోయింది అక్కడ, నువ్వు చెట్టు కింద ఎందుకు వెతుకుతున్నావు, అక్కడ చూపిస్తున్నావు, ఉంగరం పోయిందని ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అని అంటే ఆ వ్యక్తి అన్నాడంటారు, ఉంగరాన్ని పోగొట్టుకున్న వ్యక్తి, అక్కడ ఎండగా ఉంది, ఇక్కడ నీడగా ఉంది కనుక ఎదుగుతున్నాను అన్నాడట. బాగా కోపం వచ్చి రాజుకి బోర్డు తీసుకురండిరా అని చెప్పేసి ఆ బోర్డును అతనికి మెడలో వేసి 6 నెలలు ఈ బోర్డును తీయడానికి వీల్లేదు అనేటువంటి ఒక శాసనము పెట్టాడు. అది వేసుకుని అందరూ చదివి నవ్వుతూ ఉంటుంటే ఇతను కూడా మరి అవమానం పాలు అవుతూ ఉన్నాడట. అయితే ఇతడు అంత అవమానం పొందుకున్నప్పటికీ కూడా బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేసుకోవడం కానీ, దేవునిని భక్తి చేయడం కానీ మానలా, అవమానం భరిస్తూనే ఉంటూ ఉన్నాడు. అయితే 2 నెలలలో ఆ రాజుగారికి ఒక మరణకరమైనటువంటి లేదంటే ఒక తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చింది. ఉన్నట్టుండి చాలామంది కూడా మనం వింటూ ఉంటాం, అనారోగ్యం వచ్చిందండి, జస్ట్ అండి జ్వరం వచ్చిందండి, హాస్పిటల్ తీసుకెళ్ళాం, 2 రోజులు చచ్చిపోయాడు, లేదా చచ్చిపోయిందని చెప్పేటువంటి వార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క మరణకరమైనటువంటి రోగము రాజుగారి దగ్గరికి వచ్చిందంట. చాలామంది చెప్పుకుంటున్నారంట, సొంత వీధులలో లేదంటే అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ యొక్క రోడ్లలో కానీ అక్కడ ఉన్నటువంటి షాపుల దగ్గర కానీ, రాజుగారు వెళ్ళిపోయే కాలం వచ్చింది, ఇంకా ఆయన చచ్చిపోతాడు అని చెప్పి అంటూ ఉండంటే ఈయనకి బహు ఇంట్రెస్ట్ కలిగి రాజుగారిని చచ్చిపోతాడంట కదా ఆయన, నేను వెళ్ళి పరామర్శిస్తాను ఒకసారి అని చెప్పేసి పర్మిషన్ తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి ఎందుకు వచ్చిందయ్యా దగ్గరికి వంగి, ఏమైందయ్యా, ఏం రోగం వచ్చిందయ్యా నీకు, తమరు ఏంటయ్యా ఇలా అయిపోయారు అని చెప్పి చాలా బాధపడుతూ చాలా పరామర్శ అయిన తర్వాత ఆయన సరిగ్గా మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడట. చాలాసేపు అయిన తర్వాత ఈ యొక్క అజ్ఞాని బుద్ధిహీనుడు అని బోర్డు రాసుకున్నటువంటి వ్యక్తి అడిగాడంట, అయ్యా రాజుగారు మీరు ఎక్కడికి వెళుతున్నారో మీకు తెలుసా అని అంటే ఆయన అన్నారంట, నాకేం తెలుసయ్యా, నేను ఎక్కడికి వెళ్తానో నాకెట్లా తెలుసుద్ది, ఏం మాట మాట్లాడుతున్నావు, అసలే నీరసంగా ఉంది, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అంటే వెంటనే తీక్షణముగా రాజుగారి యొక్క ముఖంలో చూసి, బాబయ్య ఈ బోర్డు వేసుకోవాల్సింది నేను కాదయ్యా మీరయ్యా అని చెప్పి ఆయన మెడలో ఉన్నటువంటి బోర్డును ఆ రాజుగారి మెడలో వేశాడట. ఎందుకనంటే అందరికంటే అజ్ఞానుడెవరు? రాజు. అందరికంటే బుద్ధిహీనుడెవరు? రాజే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడో తెలియనటువంటి రాజు అజ్ఞానుడు కాక మరెవరు? అందుకనే ఆ ధైర్యం చేసి, బాబయ్య వేసుకోవాల్సింది బోర్డు నేను కాదయ్యా నువ్వు వేసుకోవాలయ్యా అని చెప్పేసి ఆ బోర్డు వేసేసి వెళ్ళిపోయాడట. ఈ యొక్క ఉదాహరణ లేదంటే ఈ యొక్క చిన్న కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతాం అనేటువంటి ప్రశ్న మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడికి వచ్చి వింటున్నటువంటి వారికిను, గృహంలో కూర్చుని మైకుల ద్వారా వింటున్నటువంటి వారికి కూడా ఈ వాక్యం, దేవుని రాజ్యము సమీపమైనది, మనం వెళ్ళవలసినటువంటి దినాలు ఆసన్నమైనవి,
న్యూస్లో చూస్తూ ఉండంటే ఏంటో ఆ స్టెరాయిడ్ వచ్చి కొట్టుకుంటుంది అంటున్నారు, లేదంటే ఇంకోటేదో అవుతుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అంతము చాలా సమీపముగా ఉన్నది అంటున్నారు. ఏంటేంటో చెప్తున్నారు సైంటిస్టులు. దానిలో ఎంతవరకు నిజం ఉన్నదో నాకు తెలియదు, కానీ కొంతవరకు అయితే నిజం ఉన్నది. ఒకవేళ దేవుడు రాజ్యం వస్తే మనము నిజముగా మన ఆత్మ ఆయన తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నదా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రభు ప్రేరేపణతో నేను మాట్లాడుతున్నాను. నిజముగా మన ఆత్మను దేవుడు తీసుకుని వెళ్తాడా, లేదంటే ఆయన ఆత్మలో మన ఆత్మ కలిసిపోయేటువంటి పరిస్థితి, లేతే ఆయనతో పాటు మనం జీవించేటువంటి పరిస్థితి మనకున్నదా? దాని గురించే ప్రభు మాట్లాడుతూ నిత్య జీవము అని మాట్లాడుతూ ఉన్నారు. నిత్యము నా యొద్ద ఉంటారు, అక్కడ ఏడ్పు కానీ పండ్లు కొరుకుట కానీ దుఃఖము కానీ ఉండదు అని దేవుడు డంకగొట్టి వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అటువంటి సమాధానకర్త అయిన అధిపతిగా ఆయన ఉండి ఆయన నామములన్న సమాధానం మనకు అనుగ్రహించి మనం కారుస్తున్నటువంటి కన్నీరుని తుడిచి ఆయనతో పాటు సమాధానముగాను శాంతిగాను ఎన్నటెన్నటికీ వేవేల సంవత్సరాలు ఆయనతో పాటు జీవించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితిని దేవుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు. ఓపెన్గా ప్రతి ఒక్కరితో కూడా చెప్పేటువంటి మాట అదేమనగా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. దేనికి మార్గం అంటే పరలోకానికి మార్గం. నేను చెప్పినటువంటి ఈ మాట సత్యం. నాలో ఉన్న జీవాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఆ జీవం ఏంటంటే ఎన్నటెన్నటికీ జీవించేటువంటి విషయం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడో చూడండి. అయితే దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పేసేసి ఇది ఎప్పుడూ చెప్పబడిన మాట ఎప్పటికీ కూడా నెరవేర్చబడలేదు అనేటువంటి ఒక ప్రశ్న మీలో రావచ్చు. అయితే ఇప్పటి వరకు రావట్లేదనంటే ఒకవేళ నీ గురించే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో, నీ గురించే ఇంకా సమయం దేవుడిస్తూ ఉన్నాడేమో, ఇంకా మార్పు లేనటువంటి ప్రజల వైపు ఆయన చూస్తూ వీళ్ళను కూడా రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. వాక్యములో చాలా చోట్ల చెవి కలిగిన వాడు వినుగాక. చెవులు లేకుండా ఎవరన్నా ఉంటారండి అసలు? మరి ఏ చెవి గురించి ప్రభు చెప్పాడు ఈ వాక్యమును? ఈ చెవులు కాదండి మనకు ఉండవలసినవి. వాక్యాన్ని విని గ్రహించేటువంటి చెవులు మనకు ఉండాలి. అలాంటి చెవులు చాలా చాలా తక్కువైపోయినాయి అని మాట్లాడుతూ దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రకటన గ్రంథములో ఎక్కువగా ఉంటుంది ఈ మాట. చెవి గలవాడు వినుగాక. ఆత్మీయ చెవులను మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యమును వినే చెవులు మనం కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునేటువంటి ఒక జ్ఞానము కలిగిన చెవులు మనకు ఉండాలి. అయితే దేవాది దేవుడు ఈ లోకమునకు గొర్రెపిల్లగా వచ్చి ఉన్నారు. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికతో వచ్చి ఉన్నాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్ప ప్రణాళిక ఈ భూలోకములో ఉన్నటువంటి సమస్తమైన ప్రజల ఎడల వారిని ఏ విధముగా రక్షించాలి, వారిని నరకము నుండి ఏ విధముగా తప్పించాలి, సాతాను బంధకముల నుండి ఏ విధముగా విడిపింపాలి అనేటువంటి గొప్ప ప్రణాళికను చేసుకుని ఇది ఎవరి వలన కాదు, యేసు ప్రభుల వారి వలనే జరుగుతుందని మానవుడుగా ఆయనని ఈ లోకానికి పంపించినటువంటి దేవుని యొక్క ప్రణాళిక. దానిలో ఎంత గూఢమైన ప్రేమ ఉన్నదో గమనించండి దేవుని బిడ్డలారా. అయితే ఆ విధముగా దేవుడు ఈ లోకమునకు వచ్చి అద్భుతమైన జీవితాన్ని మన ముందు పెట్టి, ఎలా అంటే మానవుడుగా దేవుడుగా ఉండి కూడా ఏ పాపము కూడా అంటకుండా ఈ పాప లోకములో ఆయన బ్రతికి మనకు చూపించారండి. ఒక ఉదాహరణగా మనకు చూపించి ఆయన బ్రతికాడు. అంతేకాదు అందరి ముందు ఆయన ఆరోహణమై తిరిగి పరలోకమునకు వెళ్ళిపోయాడు. రెండోసారి కూడా ఆయన నేను వస్తానని చెప్పాడు. ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడినది. ఆయన గురించి చెప్పబడిన ప్రతి వాక్యము కూడా నెరవేర్చబడినది. అలాగే నేను మరలా వస్తాను అని చెప్పినటువంటి మాట కూడా నెరవేర్చబడబోతూ ఉన్నది. ఖచ్చితమది.
అయితే ఈసారి కరుణామయుడిగా ఆయన రావటం లేదు, శాంతి దూతగా ఆయన రావటం లేదు, తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తున్నాడండి? తీర్పు తీర్చడానికి ఆయన యూదాగోత్రపు సింహం వలె వస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు మొట్టమొదట వచ్చినది ఏంటంటే ఈ ప్రజలందరినీ రక్షించడానికి. రెండవది ఏంటంటే రెండవసారి రాబోతున్నటువంటి అంశము, ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క పర్పస్ ఏంటంటే ఆయన కొరకు సిద్ధపడిన ఆత్మలను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తూ ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? నిజముగా నా ఆత్మ కానీ మీ ఆత్మ కానీ ప్రభువుని ఎదుర్కొనడానికి సిద్ధముగా ఉన్నదా? ఈ ప్రశ్న మనం వేసుకుంటే చాలండి. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకము గురించి కానీ, ఇంట్లో కుటుంబ పరిస్థితుల గురించి కానీ, ఆ సాంప్రదాయాలు సిద్ధాంతాల గురించి కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయానికి కానీ, లేదంటే వ్యాపారపరమైనటువంటి విషయముల గురించి కానీ, దేని గురించి కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నా దేవుడు నన్ను రక్షించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు కొరకు నేను బ్రతుకుతాననేటువంటి ఒక నిర్ణయము మీ జీవితాలలో మేలుకొలుపు, ఆయన దీవెన, ఆయన కృప ఇవ్వబోతూ ఉన్నది. ఈ లోకములో నీకు అద్భుతమైన కాపుదల, సంరక్షణ, దీవెన ఉంటుంది. నువ్వు మరణించిన తర్వాత ఆయనతో పాటు సదాకాలము జీవించడానికి అద్భుతమైనటువంటి ప్రణాళిక చేసినటువంటి ఆ దేవాది దేవుని ఎదుర్కొనేటందుకు మనం అందరం సిద్ధపడదాం. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.